వరే చిట్టే, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చూసినావేట్రా? లేదురా తమ్ముడు, సినిమాలో టికెట్లని బ్లాక్ లో పోతుంటే మనం ఎట్టా చూస్తాంరా? వారిని నువ్వు ఇంకా అప్డేట్ కాలేదురా ఎదవా. ఒక్క సంసారం తప్ప అన్ని ఆన్లైన్ అయిపోయినరా. నేను కొత్తగా సైటు డిజైన్ చేసుకున్నాను రా. www.musti.com వారిని సైట్ లోకి లాగిన్ అయ్యి కస్టమర్స్ మనకి ముష్టేసుకోవచ్చు. ఒరే అదే గాని వచ్చేస్తే నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకుంటాను రా. ఎవడో వస్తున్నాడు రా కారులోనా? రొటీన్ అరుపులు వద్దమ్మా, వెళ్ళాం. ఓ క్యాషా ఇస్తారాగు ఇచ్చే ఇదిగో ఆడు కూడా పంచు. పండుగ చేసుకోండి. నువ్వు రంజన్ చేసుకో, నువ్వు కిస్మత్ చేసుకో, నువ్వు సంక్రాంతి చేసుకో. కట్ వై ఏంది బాగా చేసాంగా. నేనేం చెప్పాను మీరేం చేశారయ్యా? సార్ సార్ ఇంకొక అవకాశం ఉంది సార్, ఈసారి బాగా ఒక్క చేస్తాం. అవకాశం సార్ ప్లీజ్ సార్ మళ్ళీ ఎందుకు చేస్తాం కావదా? సార్. మళ్ళీ తీసుకో. ఒరే ఈ 100 నోట్ మీద గాంధీ బొమ్మ లేకుండా కర్రోడు బొమ్మ ఉందేంట్రా? అవునరా నువ్వు అన్నది నిజమే. ఇవన్నీ దొంగ నోట్లే. పట్టుకోండి రేయ్, పట్టుకోండి రేయ్. ఒరే తెలిసిపోయింది రే. ఒరే కొట్టకండి రే. అబ్బా అబ్బా అమ్మ అయ్యా స్వామి దాన్నో రే లాగేస్తాను రోయ్. నమస్తే సార్, ఏం కావాలి? 6 బీర్లు, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఎల్లు బాబు, మసాలా గుంజ ఎక్కువేమా, ముద్దు వస్తున్నావు. ఎల్లు ఎల్లు. నమస్తే సార్, ఏం కావాలి? ఆడేం చెప్పాడు? 6 బీర్లు, 2 చికెన్ బిర్యానీలు, 2 మటన్ బిర్యానీలు. అవే 2 వేసి తీసుకొచ్చాయి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం కావాలి? ఒక చికెన్ టిక్కా. ఓకే. ఒరే చెప్పింది పూర్తిగా రా. ఒక చికెన్ బిర్యానీ, ఓకే. ఒక లెగ్ పీసు, 2 మటన్ ఫ్రైలు గమని పట్టుకొచ్చాయి. ఓకే సార్. ఇంకొకటి తీసేది. అబ్బా చికెన్. సార్ బిల్లు. అమ్ము ఎనీహౌ గుడ్ సర్వీస్. బాగా సర్వీస్ చేసావు. థ్యాంక్ యూ నా సార్. బిల్లు ఆడు పే చేస్తాడు. అదేంటి సార్ మీరు? అంటే నేను బిల్ పే చేస్తానని ఆడు నాకు మెసేజ్ పెట్టాడు, నేను రిప్లై ఇచ్చాను. ఓ ఎనీహౌ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అంటే వాట్సాప్ కలిపిందన్నమాట. ఎస్ వెళ్ళిపో వెళ్ళిపో, ఆడి దగ్గరికి వెళ్ళిపో. ఓకే సార్. సార్ సరిపోయిందా? బిల్లు తెచ్చిమంటారా? ఇంకో 2 వేసేద్దాం. బిల్లు అన్న ఫోటో కామెంట్ పెట్టాడు, షేర్ చేసాడు. ఇంకో విషయం తెలుసా, లైక్ కూడా కొట్టాడు. అంటే ఈసారి బిల్లు కట్టే అవకాశం ఆయనకి ఇచ్చారు. ఓ స్నేహం. స్నేహం. వెళ్ళిపో. అదో చైనీస్ ఫేస్ నువ్వు అస్సలు పర్లేదు. ఇంకా ఎంత ఉన్నావమ్మా? అయిపోయా. నువ్వు అయిపోయా, నువ్వు అయిపోయావు. అమ్మో బాబా ఆడు ఓకే సార్. స్నేహం అంట. ఈ నేపాలీ పేసు, చైనీస్ కళ్ళు. రాయిది ఎవడు అమ్మాయి అయిపోయింది. గురుగారు సారీ మర్చిపోయి తీసుకెళ్ళిపోతుంది. బాయ్. అదే బిల్లు కట్టలేదు. బిల్ వా పే చేయలేదా? మీ కమ్యూనికేషన్ కుదిరి ఆ బిల్లు కట్టే అవకాశం మీకే ఇచ్చారు. ఓ షిట్, దెబ్బేసారు అనమాట. వెళ్ళి కార్లో పర్సన్ తీసుకొస్తాను, ఆగండి. హలో గురుగారు, కార్ కీస్ నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. కీసు వానర్ దగ్గర ఉండిపోయండి. అంటే వానర్ మీరు కదా? నేను వానర్ని, కాకపోతే నాకు హీరో సైకిల్ ఉంది. హీరో సైకిలా? పద పద. ఏంటి నేను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలా? 100%. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ప్రాన్ బిర్యానీలు,
ఫిష్ ఎగ్గు విందు అవసరమైతే పొందు. చిచి నేను అలాంటి వాడిని కాదండి. ఓ ఎంజాయ్. ఓ షట్ వాట్ ఇస్ దిస్ షిట్ ఆన్ ద క్లీన్. ఓ ఓకే ఓకే ఐ విల్ క్లీన్. క్లీన్ చేయి. ఏయ్ క్లీన్ చేయి. ఐ విల్ క్లీన్. ప్లీజ్ రిలాక్స్ ప్లీజ్. రండి సార్ క్లీన్ చేయి. తాడు నాన్న కొడుకులు అందరూ మంది ఎందుకు ఎత్తారు? రేయ్ సార్ యు క్యారీ ఆన్ ఐ విల్ క్లీన్. నువ్వు వెళ్ళిపో. ఈ సినిమాకి హీరో నేనేరా. సుచి వెనకతలు పడినా కామెడీలు చేసినా పగిలిపోద్దురే వాతడిపోద్దు ఒక్కొక్కడికి. ఇది ఫిక్స్ అయిపోండిరా. లేకపోతే నా సుచితో పెట్టుకుంటారు ఒక్కొక్కడు. రేయ్ నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? అంటే ఆ పిల్లలు ఎవడేమన్నా కొడెత్తా పెట్టరా. ముందెళ్ళి గుణంతో దాని వేసాలు చూడు. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఫ్రెండ్ వన్ కూడా చూడను. ఇంత పైనుంచి పడితే ఎలా ఉంటాడు పాపం. పోయి ఉంటాడు పోయే ఉంటాడు. బాడీ కూడా దొరికేటట్లేదు. ఈ ఎలుగుబంటి మీద రీసెర్చ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీటి హార్మోన్స్ ప్రభావం వల్ల వాటి శరీరానికి ఎలాంటి గాయాలైనా త్వరగా నయమైపోయి వెంటనే కోలుకుంటాయి. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? కోర్స్ అమెరికన్ సైంటిస్టులు కూడా వీటి మీదే రీసెర్చ్ చేస్తున్నారు. వీటికి హార్మోన్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బట్ తన తలకి తగిలిన బలమైన గాయం వల్ల వాడు పిచ్చివాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి వేరే రెమెడీ ఏమీ లేదా సార్? మన దగ్గర ఉన్న రెమెడీ ఒకటే, అది ఎలుగుబంటి హార్మోన్స్. ఆ ఎఫెక్ట్ కి సైడ్ ఎఫెక్ట్ లాగా ఇతనిలో కామ కోరికలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు టర్నింగ్ పాయింట్ వస్తుంది సార్. అలాగే ఇతని లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఓకే. అప్పుడు ఖచ్చితంగా ఇతను మారతాడు. ఇతన్ని పిచ్చివాళ్ళ వదిలేసే బదులు మీరు చెప్పినట్టు ఆ హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేయడమే కరెక్ట్ సార్. నువ్వు చాలా ఎత్తు నుంచి పడ్డం వల్ల నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. మా దగ్గర వేరే ఆల్టర్నేట్ లేక నీకు ఎలుగుబంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల నీ ఆరోగ్యానికి ఎటువంటి అపాయమూ ఉండదు. కాకపోతే దాని హార్మోన్స్ ప్రభావం వల్ల విపరీతమైన కామకోరికలు కలుగుతాయి. దానిని మనసుతో కంట్రోల్ చేసుకోగలిగితే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఆల్ ది బెస్ట్. అలాగేనండి, థ్యాంక్స్. రారా బాబు, ఇప్పటికే 3 రోజులు అయిపోయింది. మీ అమ్మ నాన్న తెకంగా పడిపోతున్నారు. ఒరే వాళ్ళకి విషయం తెలియనివ్వద్దురా. ఓరు బాబోయ్, నువ్వు చచ్చేవనుకుంటున్నారా? రానిరా అలానే అనుకోని. మరి ఇప్పుడు ఏం చేద్దామని? కొత్త జీవితం మొదలెడదాంరా. పాత ఏం చెత్తగా ఉంది, కొత్త ఇంకెలా ఉంటుందో. రే వద్దురా, ఇంట్లో కంగారు పడుతున్నారు కదా. రారా, అరే వద్దు, పద. రేయ్, రేయ్, ఒరే బట్టలనే తెచ్చుకునిరా. సిటీలో శేఖర్ గాడు ఉన్నాడు కదరా, డబ్బులనే తెచ్చుకునిరా. అవి కూడా ఆడవేరా. పదరా, అసలు నేనెందుకురా? ఫ్రెండ్ కదరా. అయితే శేఖర్ వచ్చేస్తున్నావు. ఏమున్నాయి బిల్డింగ్లు రే?
అయ్య బాబోయ్ ఇదేంటి ఇలా రెచ్చిపోతున్నాడు మామూలుగా నేను పట్టుకోలేం ఇప్పుడు ఎలుగు వంటి హార్మోన్ రే అమ్మాయిలు ఏండి బాగున్నారండి ఏండి ఎవరు నువ్వు? ఏండి ఒకసారి ఏం చెయ్యండి చేస్తున్నావ్? ఏండి ఒక్కసారి ఏండి మీరు Get lost. ఒక్కసారి చెయ్యి. రే సిటీలో అమ్మాయి చీర ఒరే, చెయ్యే కదా అడిగింది ఎవరు అసలు? ఊరే మన ఊర్లో అమ్మాయిలు ఉన్నాడా సిటీలో అమ్మాయిలు నువ్వు ఈ ఇయర్ పల్లెకి పడిపోవడానికి ఎలా ఉన్నావు? What's up? వీడు బాధపడిపోతాడు ఎవరు నాకు కూడా తెలీదు. మరి అంతే ఒరే సిటీలో అమ్మాయిలు పడేయాలంటే నాకు ఒకటి అర్థమైందిరా ఇది రెండూ మార్చాలి రేయ్ మార్చే నేను వెళ్తాను రే ఎట్రా పోతావు పద ఫేస్కి మాస్క్ వేసుకొని చోరీకెళ్తున్నాడే దొంగ దొంగ వీడు దొంగ గజ దొంగ హలో అరే నేను రే నోకైనే ఏనోకే అదేరా నోకరాజుని ఒరే మావా ఎక్కడున్నావురా? ఇక్కడ ఎంవిపి జంక్షన్ ఉంది కదా అక్కడ ఉన్నాం ఎంబీపీయా 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకేరా అదేరా ఐఎస్ పడుతూ మాట్లాడుతున్నావు చిన్న మూమెంట్ లో నానరా ఫోన్ పెట్టి వచ్చేస్తాను. పద ఓర్ నీటే వచ్చావు హ్యా. అయ్యి బాబోయ్ ఇటు చింపురు చుట్టూనే ఆపలేకపోయాం ఇప్పుడు కొత్త బట్టలు వేసాడు ఏమొద్దు రే రే బట్ట చక్ర రే చక్ర This is city. అవునా సారీరా రే బలి నిండుగా ఉన్నారా రే 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 వచ్చాడు అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయిరా ఈ కలర్ ఎవరిడు? రాంబాబు అదే యా. మరి ఇలా అయిపోయింది. ఇలా రా. ఇంకా ఉంది నీకు తర్వాత చెప్తానులే ఓకే ఇంటికి వెళ్ళి మాడుకుందాం పదండి. ఓ రాజమ్మ బండి అక్కడ వదిలేసాం కదా అక్కడ తెచ్చానా నీ యబ్బా. వెళ్ళిపోరా. ఎవరాడు అలా కుడిచో నా డ్రైవర్ రా. అయ్యో బాబుడు కారులో జస్ట్ 2 వీలర్ కే హిడు మూడోడు. నా తెలియదేట్రా నువ్వు చిన్నప్పటి చేసే బిల్లలు బిస్కెట్లు చెరువులో ఈత కొట్టాలని గుర్తుందరా ఆ ఈత కొట్టలే ఈ గుర్తులేవే ఆ గొలుసులతో పెట్టే గుర్తు. అవునా అరే ఇప్పుడు గోతులు మొత్తం పోయారా నీళ్ళు లేవు మొత్తం గొయ్యలే సారీ It's okay. ఏంటి ఇక్కడ అమ్మాయిలు కూడా నీకులా ఉన్నారు బాగుందే కర్మ దొంగ దొంగ వామ్మో వామ్మో దొంగ గజ దొంగ ఆడేట్రా పరసలా తీసాడు ఊరేడు పెద్ద దొంగలు ఉన్నారా ఆడి పరుసలు ఏం తీసుకున్నా నా పర్సలు అనిపించింది అందుకే తీసుకొచ్చాను. నిజం చెప్పు నువ్వు దొంగ కదా మరి లేకపోతే వైజాగ్ లో ఏం చేస్తారండి? అయ్యో బాబు నేను అసలు ఏం ముద్ర. ఈ దొంగ మనకొద్దు పదరా రే, ఆగండి. మీ ఇద్దరికి దేవుళ్ళు అంటే ఒక మనిషిని పరిచయం చేస్తారు. ఆడి ఇంకా పెద్ద దొంగ కాదు పెయింటర్ మన కోసం వెయిట్ చేస్తుంటాడు. వద్దులేరా, పదండి. మనం పోదాం పదరా రే పదరా. ఒరే ఈడేట్రా దొంగతనానికి వెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు ఒరే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు వీడు? ఒరే, ఎక్కడికి రే, అదే ఒరే పొద్దున్నే 2 గంటలకి వెళ్ళిపోతారు కదా. రెండా ఒరేయ్, పొద్దుందా లేదా ఉదయం అంతా తిప్పి 12:30 అయిందిరా 2 గంటలకు వెళ్ళిపోమంటావా ఒరే పళ్ళు చంపించేస్తాడు సిటీలో అంతేరా. రే మనకి అంత ఎందుకు వెళ్ళిపోతుందా రాయి తీసుకురా దాని భద్ర. రాయా అటు ఇటు ఇటు రా. నమస్తే బాబాయ్ నేనే అభిమాన నీకోసం ఏం తెచ్చానో చూడు. గిఫ్ట్ అందులో ఒకటి ఫోటో ఒకటి ఉంది నువ్వు పెట్టేసుకుంటావు తెచ్చాను. లోన్ ఓకే. ఒరేయ్, పద పద ఎంతకి ఈడెవర్రా తోడు దొంగలా ఆహా. ఏం మాట్లాడతారు సార్ మేము దొంగలేటండి అయ్యో. ఈడు చేసిన పనికి వాళ్ళ పనికి మేము ఇలాగా సిటీ వచ్చా గానీ దొంగలని పిలుచుకుని అవసరం లేదు పదరా. నువ్వు ఆగరా. ఆగండ్రా. బాబాయ్ అదో పెద్ద స్టోరీ బాబాయ్ ఊరు వదిలేసి వచ్చాం స్టోరీయా అదే లవ్ ఉంటదా లవ్ ఉంటది కొవ్వు ఉంటది ఇంకా చూస్తారేట్రా కమాన్ సిటీ ఆల్రెడీ రన్నింగ్ మేరే జాయినింగ్ జాయినింగ్ ఒరే రారా మందంట ఏంటి ఇదంతా సిటీలో అంతే. పద సిటీలో మనసులో కూడా చంపేస్తాడు ఒకడు మాత్రం. Cheers! ఏంట్రా ఇది సిటీలో రేయ్. ఓకే. రే 2 days లో యామిని బర్త్డే రా మంచి గిఫ్ట్ కొనిస్తానని ప్రామిస్ చేశాను జేబులో చిల్లి గవ్వ కూడా లేదు
ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏం ఆలోచిస్తారా అన్ని మామూలు విషయాలు వదిలి. బాబాయ్ గడి పెయింట్ డబ్బులు అమ్మేద్దామా? బోల్డ్ డబ్బులు వస్తాయి. తూ 50 ఐడియాలన్నీ ఇస్తాం. రే అది అమ్మితే ₹10 చాక్లెట్ కూడా రాదురా. ఏదైనా కాస్ట్లీగా చెప్పరా. ఓ చీఫ్ ఫెల్లో. సిటీలో ఆ సిటీ కాదు, సిటీలో మురళీనగర్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఆడోళ్ళు మెల్లో గొలుసులేసిన అలా నడుచుకుంటూ వెళ్తారు. మీరు వెనక ముసుగులు వేసుకుని బండి మీద వాళ్ళ వెనకాల వెళ్తారు. చెయ్యిని పట్టుకుని లాగుతారు. ఒరే చైన్లు దొబ్బేయడం అంటున్నావు, డబ్బులు వస్తాయా? ఎంత వస్తాయరా? ఎంతలో అయితే అంత వస్తాయి. అలాగని గట్టిగా లాగే కంటే మెడలు నొప్పి వస్తాయి పాపం. ఓ రే పదరా చైన్ లాగేద్దాం. అంటే నాకు రేపు ఇంపార్టెంట్ రిబ్బన్ కటింగ్ ఉంది, నువ్వు వీడిని తీసుకెళ్ళు. ఈయన దొంగ. అయ్యి బాబాయ్ ఏంటి ఇంత నిర్మానుషంగా ఉంది. ఒరే రిచ్ ఏరియా అన్నావు, గోల్డ్ చైన్లు అన్నావు, ఫుల్ ఆంటీలు అన్నావు. ఆడేదో నోటుకు వచ్చినట్టు వాగాడు. అది పట్టుకొని నువ్వు నన్ను తీసుకొచ్చావు. రే ఎన్ని వర్కౌట్ అవ్వ గానీ పద, కష్టపడాలని పని చేసుకుందా కానీ పద. దొబ్బేయాలంటే ఆంటీలు ఉండక్కర్లేదురా. అన్యుడు మెళ్ళో దిట్టంగా ఉంది, లాగేద్దాం. దా దా లాగు 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 లాగు. ఒరే చైన్ లాగమంటే ఏం లాగవరా? అయ్యో అమ్మా అమ్మా అమ్మా. ఏంటి ఇలాంటి పనులు నాతో చేయిస్తున్నావు? అయ్యో బాబా నా నాశనం అయిపోయింది. నీ అబ్బా నీకేం లాగమన్నా నువ్వేం లాగేవరా? బ్రాకి చైన్ కి తేడా తెలియని యాదవ. ప్రపంచంలో ఎవడన్నా మొగుడు అలాంటి వేసుకుంటాడు అనుకుంటావురా? అవ్వా అవ్వా. ఒరే నా వల్ల కాదురా, నేనైతే వెళ్ళిపోతాను. ఈ ఘోరం నా వల్ల కాదు బాబోయ్. బాబోయ్ ఏం ఘోరం. ఆగా దాని గిఫ్ట్ కొంటావు. ఇంత ఘోరం జరిగాక ఇక గిఫ్ట్ గురించి ఆలోచిస్తారా? అక్కడ ఆంటీ ఉంది, నువ్వు బండి స్టార్ట్ చేస్తుంటూ నేను చైన్ లాగేస్తా. వద్దురా. దా 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 దా. ఒరే చైన్ లాగడం అంటే ఒక ఆటరా. చూసా నేను ఎలా లాగానో. రేపు నా డార్లింగ్ కి బర్త్డే గిఫ్ట్ గా ఈ చైన్ ఇస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పడిపోద్దా. దీంతో అది అలా పడుంటది. జీవితాంతం ఇలా దొంగతనాలు చేసి దానికి ఇస్తుండు. నీ కుళ్ళు. అవును రే, ఇది నిజమైన గోల్డెనా? హే యామిని నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? నేను చూద్దామని. నేను వెళ్తారా? మీరు పర్లేదు, నువ్వు ఉండొచ్చు. ఈడెందుకు? ఆయన నీకు చూడాలనిపిస్తే నేను వస్తాను కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు చాలా బిజీ కదా, అందుకే నేను వచ్చాను. అంటే అఫ్ కోర్స్ నేను చాలా బిజీ అనుకో, చాలా పనులుంటాయి. అంటే రేపు నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజింగ్ గా గిఫ్ట్ కొనిద్దామని. ఇదిగో సర్ప్రైజ్ ఏం కర్మ, షాకే ఇచ్చావుగా. షాకా? ఎందుకు? ఇది నా కోసమా? ఎక్కడ కొన్నావు? అదే 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 అరే అదే జ్యువెలర్స్ రా. అది కళ్యాణ్ జ్యువెలర్స్. పాతగా ఉంది అంటే అదే అదే ఓల్డ్ స్టాక్, అందుకే కొంచెం పాతగా ఉంటుంది. మా ఆంటీ దగ్గర కొట్టేసి నాకే ఇస్తావా? ఆంటీ అంటరా? ఒడి అమ్మ తెలిసిపోయిందిరా. హా రాజేష్, ఇదిగో ఇక్కడ అన్నయ్యతో డిస్కషన్ లో ఉన్నాను. అన్నయ్య వస్తున్నాను. నువ్వేరా? లవ్ యూ. నేనా? ఒరే ఏంట్రా ఇది ఇలా చేస్తుంది? ఒరే ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద గర్ల్ షోయింగ్ ద స్కై నాకింగ్స్ నేల. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే నీ కర్మరా నీ కర్మ. అన్నట్టుగా తీసుకొచ్చావు. చైను పోయింది, గుంట పోయింది. బావలు మూడోది కూడా ఎక్కడ దుబ్బేసింది. ఎవడైనా పోయాడా? పురశేఖరు మన ఊర్లో ఉన్నప్పుడు పొయ్యి కాడ ఆగమెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా. కానీ ఇక్కడ రూపాయలాక చెరువెండిపోయిన చేపల్లా తయారయ్యావు. ఏంటి రాయి బతుకు. ఒక రూపాయి కూడా లేదు. ఓ సింతేనా? దీనికే మోకాలు మట్టగడసలే పెట్టారా? రే సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జుండాలి. కండలు ఉంటే సరిపోదు, దానికి కళ ఉండాలి. నాకు కళ ఉంది కాబట్టి బతికేస్తున్నాను. ఏదో పేతకాలు వేసుకుని మాట్లాడు. రే సిటీలో బతకాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదించడం, 2 డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం. మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం. అంటే రాత్రి మనందరం దొంగతనానికి వెళ్తావా? పగల వెళ్దాం. పగలా? పగలా? ఏ ఒరే
సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు సో మనం పగలే వెళ్తే మొత్తం పట్టుకొచ్చేచ్చు పదండి. అరే మళ్ళీ ఏంట్రా? ఆ, బాబు అందరూ గొడవ పడుతున్నట్టున్నారు ఆహా. ఆ, రా అంటే బాబాయ్, బాబాయ్ దొంగ ఆ, ఏం లేదు బాబాయ్, అందరం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో నిన్ను తీసుకెళ్దామని, వీళ్ళిద్దరూ ముసలోడు అంటున్నారు. అవును మరి ముసలోడిని సోదిగాడినే తినడానికి బాబాయ్ ఉండాలి, తాగడానికి బాబాయ్ ఉండాలి, ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి. కానీ ఎక్కడికైనా బయటికి షికారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు. ఓహో ఆ, ఓకే, అయితే cheers. పద. పద ఇది నడుచుకొని గారెంటీ. గట్టి కట్టుకో. పద. ఇక్కడ స్వామినారా సినిమాలో విక్రమ్ ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో వీడి వల్ల అవుతుంది కదా. దాన్ని కొట్టేస్తే పారిస్ చేయవచ్చు. దాన్ని కానీ. పదా రా బాబాయ్. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. ఏ బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోతావ్? పద ఇటు. ఒరే వదిలేంట్రా. అమ్మో ఎవరు వస్తున్నారు? పద, 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 పద. నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో అయ్యో మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. అతను పిలిచేశావు. అమ్మా. ఎవరయ్యా మీరు? సార్ మేము కళాకారులం సార్. కళాకారులు. అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? ఇటు దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదరా. నాకేం రాదు కదా. ఇదేంటి పిల్లలు డాడీ వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకంటే ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? పిచ్చోళ్ళగా ఉన్నాడు బాబాయ్. డాడీ ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు నలుగురు వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా చేయనా? మాకే వచ్చి నాకేం రాదు. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. చెయ్యరా. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. చంగావి చీర గుట్టు చూసుకోండి. డాడీ నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా. నీకేమొచ్చేది నువ్వు చేయవయ్యా. నిన్నే రాయిల్లు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా. ఒరే ఇదేంటి రేణుగులా చేస్తున్నాడు. పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేల. ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగానే బాగలేదు. చేశారా? నువ్వు ఆగు. మరి నీకేమొచ్చాయా? నాకే రాదా. నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్. అంటే డాన్సింగ్ వచ్చు అని చెప్తున్నాను. చెయ్యి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డాడీ నాకు ఏది నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్.
ఆపండ్రా ఆపండ్రా రే ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతురా అవును అది మట్టి బొమ్మే, బంగారం అయితే బయట పెడతావా ఏంటి? అర్రే, ఆగు. లాజిక్లు మాడుతున్నావేంట్రా? లాజిక్లు మాడుతున్నావేంట్రా? ఆయన బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా? ఏదో పెద్ద బరువు డాడీ డాన్స్ చేస్తాడు చూడు ఇప్పుడు. ఏయ్, ఎలా చేస్తాడు చెప్పు వారం చూడకుండా నా చేత డాన్స్ వేయిస్తారా? బంగారం మొత్తం కింద పెడతారా? కొట్టే, గేదె.